హలో వాళ్ళు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సినీ స్కూప్ తెలుగు. సో మరొక వీడియోతో మళ్ళీ వచ్చాను. సో ఈసారి కొంచెం కొత్త కంటెంట్. సో ఇలాంటి కంటెంట్స్ అనేది చేస్తూనే ఉంటాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఒకసారి మా కంటెంట్ చూడండి. నచ్చితే కనుక ఒక సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బిల్ ఆన్లో పెట్టుకోండి. అదొకే ఒక పెద్ద ఫేవర్. కుదిరితే మా ఛానల్ని షేర్ చేయండి. అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ అనేది చేస్తూనే ఉంటాం. సో ముందుగా ఈ వీడియోలో చెప్పుకోబోయే మ్యాటర్ ఏంటంటే, సో ఫంకీ మనకి ఫ్రైడే రిలీజ్ అవుతుంది 13th ఫిబ్రవరి, అంటే రేపు రిలీజ్ అవుతుంది సినిమా. సో ఈ సినిమాకి సంబంధించి ఆ లిటిల్ బిట్ ఆఫ్ హైప్ కానీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఏ ప్యాటర్న్లో ఉండబోతున్న స్టోరీ అనాలిసిస్ మొత్తం చేసేద్దాం ఇందులోనే ఇదే వీడియోలో. సో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడికో స్కిప్ చేయొద్దు. వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ థాట్స్ ఏంటో కూడా చెప్పండి. ఈ సినిమాకి ఇంత హైప్ కానీ ఇంత బజ్ కానీ క్రియేట్ అవ్వడం గల రీజన్ ఎవరు? అనుదీప్. ఎందుకంటే అనుదీప్ చాలా 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 గ్యాప్ తర్వాత ఎవ్వరు ఊహించని కాంబినేషన్తో వస్తున్నారు. ఇదొక మెయిన్ సర్ప్రైజింగ్. అంటే విశ్వక్తో చేస్తాడా లేదా అని డౌట్ ఉంది. ఎవరికి అనుకో ఇలాంటి ఒక కాన్సెప్ట్ వస్తుందని చెప్పేసి విశ్వక్ అండ్ అనుదీప్, సో వీళ్ళ కాంబినేషన్లో ఒక ఫిలిం వస్తుంది, అది అనుదీప్ మార్క్ స్టైల్లో అని. సో అలాంటి ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్తోనే వాళ్ళు వచ్చారు. సినిమా లాస్ట్ స్టార్ట్ అయింది, ఎండ్ అయిపోయింది, షూటింగ్ అయిపోయింది. సో ఇయర్ ఏప్రిల్ అనుకున్నారు. యాక్చువల్లీ మొన్న డిసెంబర్లో రావాల్సింది క్రిస్మస్కి, బట్ పోస్ట్పోన్ చేశారు. ఏప్రిల్ అనుకున్నారు, బట్ కంటెంట్ రెడీగా ఉంది అని చెప్పేసి కొంచెం ముందుకే పుష్ చేశారు. అంటే కామెడీ టైమింగ్ అనేది బాగుంటుంది మన విశ్వక్ది. ఫలక్నామా దాస్ చూసుకోండి, ఈ నగరానికి ఏమైందో చూసుకోండి, ఒక మంచి కామెడీ, ఒక టోన్ ఆఫ్ స్టైల్ అనేది ఒక బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టు అది బాగానే అనిపిస్తుంది. కానీ అనుదీప్ స్టైల్ ఈజ్ డిఫరెంట్. మన ఎగ్జాంపుల్ మన జాతరత్నాలు చూసుకోండి, ఈయన మొత్తం చిల్లర చిచ్చలు. సో ఈ ప్యాటర్న్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ తీసుకొని వస్తుంది అనుదీప్. బట్ విశ్వక్ మాత్రం కొంచెం మాస్, ఆ బాడీ లాంగ్వేజ్ మీకు ఈ నగరానికి ఏమైంది కానీ ఫలక్నామా దాస్ ఇవి చూసుకొని సరిపోద్ది. ఆయన బాడీ లాంగ్వేజ్ ఏంటి అని చెప్పేసి. సో తరుణ్ భాస్కర్కి సెట్ అయింది విశ్వక్ బాడీ లాంగ్వేజ్. తరుణ్ భాస్కర్ స్టైల్లో కొలాబ్ అయింది, మంచిగా సెట్ అయింది అది. బట్ అనుదీప్ ఎట్లా సెట్ చేస్తుంది ఆయన మార్క్ ఆఫ్ స్టైల్లో విశ్వక్ ఏమన్నా తగ్గించి మరి చూస్తాడా లేదని చెప్పేసి చాలా డౌట్స్ ఉంది. బట్ 100% చెప్తున్నా, నాకు ఏ డౌట్స్ ఉంది కానీ టీజర్ వచ్చింది అప్పుడు నేను ఫిక్స్ అయిపోయా, అనుదీప్ ఎవరినైనా మార్చగలడు. ఆయన మార్క్ ఆఫ్ స్టైల్ అనేది నాకు టీజర్లోనే కనిపించింది, చాలా క్లియర్గా చాలా స్పష్టంగా కనిపించింది. అండ్ విశ్వక్కి మాత్రం ఈ సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలి. నేను ఇదే అనుకున్నాను, అది ఇస్తాడా ఇవ్వడా, ఖచ్చితంగా ఇస్తుంది, కళ్ళు మూసుకొని హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి నేను చాలా ఫిలిమ్స్కి అనుకున్నా విశ్వక్ని. ఎగ్జాంపుల్ గామి ఫిలింకి అనుకున్నా, మెకానిక్ రాకీకి అనుకున్నా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి అనుకున్నా. మంచి మంచి కాన్సెప్ట్స్ ఉంటాయి ఇందులో, బట్ ఎగ్జిక్యూషన్ వైజ్గా లిటిల్ బిట్ అనేది ఫెయిల్ అయ్యారు. సో అదొక మైనస్. సో అందుకోసమనే అనుదీపే కదా ఇట్లా హిట్ పడుతుంది అని చెప్పేసి నేను ఇలాంటివి నమ్మడం మానేసాను. ఎందుకంటే ఇప్పుడు ఒక మంచి డైరెక్టర్ వచ్చి, ఒక హిట్ డైరెక్టర్, ఆయన మార్క్ ఏంటి, ఆయన స్టాండర్డ్స్ ఏంటి, ఆయన స్టైల్ ఏంటి మన అందరికీ తెలుసు ఒక డైరెక్టర్ వస్తే. కానీ అలా అనుకొని నేను ఎప్పుడు మోసపోయా అంటే లైగర్ అప్పుడే మోసపోయా. లైగర్ అని ఎప్పుడు వచ్చింది బ్రో అంటే మాత్రం అది ఎందుకు వచ్చిందంటే నేను అప్పుడే మోసపోయా. అంటే పూరి గారు అంటే హిట్ కంబ్యాక్ అని చెప్పేసి అనుకున్నా. బట్ అప్పుడు మోసపోయి అప్పటి నుంచి అంటే అరౌండ్ ఒక 3.5 years నుంచి నేను నమ్మట్లా ఏ డైరెక్టర్ అయినా, ఏ హీరో అయినా సరే సినిమా చూస్తే కానీ నమ్మట్లేదు. ఎందుకంటే హైప్ అని పీక్స్ లెవెల్ పెట్టుకుంటున్నాం, వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు డిసప్పాయింట్ ఖచ్చితంగా చేస్తున్నారు. అండ్ ఇదే అనుకొని నేను ప్రిన్స్కి ప్రిన్స్ కూడా నేను డిసప్పాయింట్ అయ్యా. అంటే స్టోరీ ఏముంటుంది భయ్యా అంటే మాత్రం బాగానే అనిపిస్తుంది. ఒక మంచి యూనిక్ కాన్సెప్ట్, సాంగ్స్ చాట్ బస్టర్, అనుదీప్ చాలా జాగ్రత్త తర్వాత వస్తున్నారు, ఏం చేస్తారు అని చెప్పేసి మ్యాజిక్ జరగాలని అనుకున్నా. ఆ లవ్ స్టోరీ జరిగినంత సేపు బాగానే అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే సీరియస్ టోన్లోకి ఎమోషనల్ వైబ్ సైడ్ వెళ్తుందో స్పాయిల్ అయిపోద్ది. అంటే అంతలా రైటింగ్ అనేది స్క్రీన్ ప్లే అంతలా నచ్చదు నాకు. అంటే ఎమోషనల్ అయిపోయి కంప్లీట్ ఎమోషనల్ అయిపోయింది. అనుదీప్ మార్క్ ఇక్కడ ఉంది. జాగ్రత్త అయితే స్టార్ట్ టు ఎండ్ అండ్ ఎమోషన్ కూడా ఎక్కువ ఉండదు. ఉన్నసేపు జస్ట్ లిటిల్ బిట్, ఒక తర్వాత స్టార్ట్ టు ఎండ్ మొత్తం నవ్వుదే నవ్వు. కానీ ఆ ఒక్క కాన్సెప్ట్ వేరు, ప్రిన్స్ ఒక కాన్సెప్ట్ వేరు అంటే వేరే. కాకపోతే ఆయన మార్క్ అనేది ఒక సైడ్ ఆఫ్ ఎమోషనల్ అండ్ ఇట్ సైడ్ వెళ్ళిన తర్వాత నాకు అంత నచ్చలేదు. ఓకే ఆ ఫీల్ అనేది వచ్చింది. సో ఆ కొన్ని మిస్టేక్స్ జరిగాయి ప్రిన్స్లో. అలాంటి మిస్టేక్స్ అనుదీప్ ఫంకీలో చేయాలని చెప్పి నేను అయితే అనుకుంటున్నా. సో చేయకపోతే చాలా హ్యాపీ, నేను అదే కోరుకుంటున్నా. ఇద్దరికి కంబ్యాక్ ఇవ్వాలి, అనుదీప్కి కంబ్యాక్ అండ్ విశ్వకి ఇంకా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలి. ఎందుకంటే లైలా అనేది
అంటే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ట్రైలర్ ఏం రిలీజ్ అవ్వలేదు, జస్ట్ అనౌన్స్మెంట్. విశ్వకు ఒక లేడీ గెటప్లో కనిపిస్తారు అని ఒక మంచి కాన్సెప్ట్. విశ్వకు లేడీ గెటప్లోనా? డైరెక్టర్ ఎక్స్పీరియన్స్ కాదు, మరి ఎలా కనిపిస్తుంది, ఎలా చూపిస్తారు విశ్వక్ని? ఇప్పటికే ట్రోలింగ్స్ బీభత్సం జరుగుతాయి విశ్వక్ మీద. ఎలా చూపిస్తారు అని చెప్పేసి నేను అనుకున్నా. బట్ ఆ రోజు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒక వచ్చిన తర్వాత ఓకే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది కదా అని చెప్పేసి పోనీ ఏదన్నా వర్క్ అవ్వాలి అనుకున్నాం, కానీ మొత్తం స్క్రాప్ అయిపోయింది సినిమా చూసిన తర్వాత. మొత్తం టోటల్ స్క్రాప్. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది, ఎగ్జాక్ట్లీ 1 year తర్వాత విశ్వకు వస్తున్నాడు. సో ఈసారి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలి, ఎందుకంటే ఈ ఇయర్ మొత్తం విశ్వక్ ఇయర్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ హిలేరియస్ ఎంటర్టైనర్స్ అలాంగ్ విత్ ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్స్. సో ఇప్పుడు అనుదీప్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ అయినా, అట్ ద సేమ్ టైం ఆయన మార్కింగ్ స్టైల్ ఏంటో మనకు తెలుసు. అండ్ తర్వాత ఈయన్ని రిపీట్ అనేది ఉంది తరుణ్ భాస్కర్, ఆయన ఎక్స్పీరియన్స్ ఉందో, ఆయన మార్క్ ఏందో మనకు తెలుసు. సో సీక్వెల్ కాబట్టి ఏ ప్యాటర్న్ ఆఫ్ స్టోరీ కైండ్ ఆఫ్ మనకు తెలుసు. అంటే విశ్వక్ తీసుకున్న కాన్సెప్ట్స్ నాకు బాగా అనిపిస్తాయి, అదే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. బట్ ఎందుకు ఎగ్జిక్యూషన్ వైజ్గా ఫెయిల్ అవుతున్నాం. గామి ఈజ్ సూపర్ కాన్సెప్ట్, మెకానిక్ రాకి చాలా మంచి కాన్సెప్ట్, లైలా అనేది కాన్సెప్ట్ బాగుంటుంది, బట్ ఎగ్జిక్యూషన్ మాత్రం మొత్తం స్క్రాప్ చేస్తారు. సో విశ్వక్కి నాకు తెలిసినంత వరకు అయితే కరెక్ట్ హిట్ అంటే హిట్ ద ఫస్ట్ కేసు 2020లో వచ్చింది. లాక్డౌన్ ఇంకా పర్లేదు అప్పటికి, అప్పుడు వచ్చింది 2020 or 2019 అనుకుంటా. సో అప్పుడు నేను చూసా, అప్పుడు నా మొబైల్ లేదు, బట్ టీవీలో చూసా. ఇయర్ నాకు గుర్తులేదు, అదే లాస్ట్ హిట్గా విశ్వక్ది. తర్వాత వచ్చిన ఏది కూడా వర్క్ అవ్వలేదు. అశోకవనంలో అర్జున కళ్యాణం ఇట్స్ అ గుడ్ మూవీ. రెస్ట్ ఆఫ్ ది రిమైనింగ్ ఏది కూడా వర్క్ అవ్వలేదు. కొత్త ట్రై చేస్తూ వచ్చాడు, బట్ అంతలా వర్క్ అవ్వలేదు. బట్ ఈసారి వర్క్ అవ్వాలనుకుంటే అన్నిటి కూడా కొత్త డైరెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేస్తూ వచ్చారు. బట్ ఇది మాత్రం ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్ కాబట్టి కొంచెం నమ్మకం, అవి కాన్సెప్ట్స్ బాగుంటాయి. ఎగ్జాంపుల్ గామి కాన్సెప్ట్ మొత్తం సూపర్గా ఉంటుంది, బట్ ఎగ్జిక్యూషన్ వైజ్గా లిటిల్ బిట్ ఆఫ్ ఫెయిల్ అయిపోయారు. దాస్ కా దమ్కి అనేది ఒక సర్టన్ పాయింట్ వరకు బాగానే అనిపిస్తుంది, కొంచెం హిలేరియస్గా తీసుకెళ్ళడం, ఆ కాన్సెప్ట్ స్క్రీన్లో బాగానే అనిపిస్తుంది. బట్ ఒక పాయింట్ తర్వాత అసలు అది ఎక్కడ ఉంది, ఎటో పోతుంది సినిమా, అది ఎటు అర్థం కాదు. అదొక్కటి మైనస్. అండ్ ఆ స్పీచెస్ కూడా అమ్మ బాబు మామూలుగా ఇవ్వలేదు విశ్వకు, అదొక్కటి కూడా ఎఫెక్ట్ అయిందని చెప్పొచ్చు. ఇంకొక అట్రాక్షన్ ఏంటంటే కయాదు లోహాన్ని తీసుకొని వస్తున్నారు అన్నది. సో కయాద్కి ఒక మంచి ఫ్యాన్ బేస్ అవుతుంది. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ తో ప్రూవ్ అయిపోయింది ప్రదీప్ రంగనాథ్. సో కయాదు కోసమే చాలా మంది వెళ్తారు. అండ్ అనుదీప్ మార్క్ అయితే నాకు ట్రైలర్లో కనిపించింది. సో విత్ మధ్య లవ్ ట్రాక్ ఏంటి, అందులోకి రెస్ట్ ఆఫ్ ది రిమైనింగ్ క్యారెక్టర్స్ ఎలా వచ్చారు, ఎంత హిలేరియస్గా ఉండబోతుంది అని చెప్పి నేను అయితే అనుకున్నా. 2021లో జాతర తర్వాత సెకండ్ లాక్డౌన్ వచ్చింది. బట్ అప్పుడు ఈ సినిమాలు రాలేదు కాబట్టి ఆ ఇయర్ మొత్తం టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. బట్ ఫంకీ చూసిన తర్వాత జాతర మర్చిపోవాలి. ఇప్పుడు చాలా మంది చెప్పేది ఏంటంటే ప్రిన్సెస్ లేసాక ఎవరికి గుర్తులేదు. 3.5 years అవుతుంది సినిమా వచ్చి, బట్ ఎవరికి సరిగ్గా గుర్తులేదు ప్రిన్స్ అనేది. బట్ జాతర గుర్తుంది, బికాస్ ఇట్స్ అ మాస్టర్ పీస్. సో అదే ప్యాటర్న్లో ఫంకీ కూడా గుర్తుండిపోవాలి. జాతరత్నాలు మర్చిపోయి ఆ వైబ్ అనేది తీసుకొని రావాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి మ్యాథ్ స్క్వేర్ వచ్చింది, అయినాకు మన జాతరత్నాలు బెస్ట్ అంటాం. ఎందుకంటే ఆ క్రియేట్ చేసింది మానే అలాంటిది. బట్ చాలా 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 గ్యాప్ తర్వాత అనుదీప్ వస్తున్నాడు, ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? నేను మాత్రం మిస్టేక్స్ అనేవి కొన్ని రెక్టిఫై ఎంత వరకు చేస్తాడు అనుదీప్ అని నేను బాగా వెయిట్ చేస్తున్నా. విశ్వక్ కూడా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలి. సింపుల్ స్టోరీ లైన్. విశ్వక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ నరేష్ గారు కూతురు కయాదు. 4 కోట్లు అని చెప్పి 40 కోట్ల వరకు తీసుకొస్తుంది బడ్జెట్ అనేది. వాళ్ళ కూతురు వచ్చేసరికి కయాదు 1 crore 1 కోటి రూపాయల్లోనే సినిమా ఫినిష్ చేసుకొస్తా అని చెప్పి సొంతది. లవ్లో దింపుతుంది, లవ్లో భరిస్తారు. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ ప్యాటర్న్ ఆఫ్ లవ్ స్టోరీ జరుగుతుంది, ఒక ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. అండ్ ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ సినిమాలో కొన్ని క్యామియోస్ గెస్ట్ అపియరెన్స్ ఉన్నాయని చెప్పేసి అనుదీప్ గారు చెప్పారు. సో అది కన్ఫర్మ్ అయిపోయింది. సో అందులో మనకి నాగవంశీ గారు కనిపిస్తారు, కళ్యాణ్ శంకర్ గారు కనిపిస్తారు, మన మ్యాథ్స్ డైరెక్టర్ దిల్ రాజు గారు కనిపిస్తారు. అనుదీప్ గారు ఆల్రెడీ కనిపించారు, మన ట్రైలర్లో చూపించారు. ఓకేనా. అండ్ హరీష్ శంకర్ గారు కూడా కనిపిస్తారు. సో వీళ్ళు నలుగురు అయితే 100% కనిపిస్తారు. గెస్ట్ అండ్ క్యామెరా అపీరెన్స్, గెస్ట్ అనొచ్చు, క్యామెరా అపీరెన్స్ కూడా అనొచ్చు. సో మీరు చూసారు ట్రైలర్. అండ్ మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఫంకీ మీద చెప్పండి, మాట్లాడుకుందాం, అన్నీ డిస్కస్ చేద్దాం. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.